చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇజ్రాయెల్లో పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి సంస్థ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి. తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి భవనాన్ని నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ చర్య అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి హక్కులకు విరుద్ధమని ఆ సంస్థ తీవ్రంగా మండిపడింది. UNRWAకు హమాస్తో సంబంధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తమ దేశంలో ఆ సంస్థను నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారమే కూల్చివేతలు జరిగాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. కాగా 1950 నుంచి UNRWA ఇజ్రాయెల్లో పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూ పాఠశాల విద్య, వైద్య సేవలు అందిస్తూ పనిచేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, గుడ్ మార్నింగ్. ఇజ్రాయెల్లో పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితి సంస్థ యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి. తెల్లవారు జామున కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఉద్రిక్తగా పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్లో ప్రధానంగా శరణార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి నేపథ్యంలో వారికి ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి పాలనకు సంబంధించినటువంటి అధికారులు వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే వీరందరికీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మా అధికారులు, అక్కడ ఉన్నటువంటి మద్దతుదారులంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యాలయానికి సంబంధించి తమ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రమంలో ఈ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఇజ్రాయెల్ సైన్యం తమకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ పని చేసినట్టు కూడా సమాచారం ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని బలవంతంగా బయటికి పంపించినటువంటి మొత్తం భద్రతా బలగాలు భవనాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్లో ఈ చర్యకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి హక్కులకు విరుద్ధంగా సంస్థ తీవ్రంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పని చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇక UNRWAకు హమాస్తో కూడా పెద్ద ఎత్తున సంబంధాలు ఉండడం ఇజ్రాయెల్ ఉన్నట్టు కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తమ దేశంలో ఆ సంస్థను నిషేధిస్తూ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల ప్రకారమే ఈ కూల్చివేతలు జరిగాయని ఇప్పటికే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. 1950 నుంచి కూడా UNRWAకు ఇజ్రాయెల్ తో పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యా వృత్తులకైతే వైద్య సేవలకు, ఇతర అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ పనిచేస్తా ఉంది. ఈ రకమైనటువంటి చర్యకు పూనుకోవడంతో కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా అధికారులు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఒక దేశానికి సంబంధించి ఈ విధమైనటువంటి చర్యలు పూనుకుంటే అక్కడ ఉన్నటువంటి పేదలు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి ఆగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల డెవలప్మెంట్ కోసమే ఈ రకమైనటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ చర్యలు చేయడం మానుకోవాలని కూడా ఇప్పటికే కొన్ని దేశాలు కూడా సూచిస్తున్నాయి. ఏదేమైనా ఈ తరహా ఘటనలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఐక్యరాజ్య సమితి హక్కులకు విరుద్ధంగా సంస్థ వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఈ రకమైన చర్యలను కూడా తప్పుపడుతున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.